నిర్బంధ విద్య ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యలో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ కళాశాలలో కూడా విద్యను ఖచ్చితంగా చేయాలి. దానికి నో డొనేషన్, నో బిల్డింగ్ ఫీజు, ఓన్లీ ట్యూషన్ ఫీజు అని అధ్యక్ష. ఇక్కడ ఒకటే అధ్యక్ష, ఈ సభలో నామినేటెడ్ మంత్రి ఉన్నారు అధ్యక్ష. తను చైనా కాలేజీలను పెట్టారు అధ్యక్ష. చైనా అంటే అధ్యక్ష చైతన్య నారాయణ కాలేజీలు కలిసి చైనా కాలేజీల కింద పెట్టారు అధ్యక్ష. ఇందులో ఈ ఆర్టీ కాలేజీలకు వర్తిస్తుందా వర్తించదా? కనీసం ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉంది అధ్యక్ష. అదేమన్నా ఈ చైనా కాలేజీల్లో ఇస్తారో ఎవరా ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఒక అనుమానం ఉంది అధ్యక్ష, అది చైనా కాలేజీలో నాసా కాలేజీలో అని. ఎందుకేనేమో అధిక ప్రేమ చూపిస్తున్నారు. చైనా అంటే చైతన్య నారాయణ కాలేజీల అధ్యక్ష, నాసా అంటే నారాయణ చంద్రబాబు కాలేజీల అధ్యక్ష. అందుకేనేమన్నా ప్రేమ ఎక్కువ చూపించి దీనికి ఏమన్నా రిలాక్సేషన్ ఇచ్చారేమో. కాబట్టి అక్కడ బిల్డింగ్స్ లేకపోయినా, ప్లే గ్రౌండ్స్ లేకపోయినా, సక్రమంగా టీచర్స్ లేకపోయినా, ఒక ఎడ్యుకేషన్ మాఫియా తయారైనా కూడా ప్రభుత్వం ఏ రకమని చైనా అంటే కాదు లేకపోయినా దానికి మీరు చూపించున్నట్టు వర్తిస్తున్నారా? 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య ఉంది. మరి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కేంద్ర ప్రభుత్వమే మరి చట్టం తీసుకొచ్చి ఉచిత విద్యను అందిస్తుంది అధ్యక్ష. మరి అయితే ఇప్పుడు జూనియర్ కాలేజెస్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఎటువంటి బోధనా రుసుములు వసూలు చేయటం లేదని చెప్పారు. మరి ఇది ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకే కాకుండా మరి ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా వర్తిస్తుందా? అదేవిధంగా ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుందా అని ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా మరి స్కాలర్షిప్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తేసి మరి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది పెడతారా? ఈ రెండింటినీ ఎలా కొరిలేట్ చేస్తారో